ఇది అప్డేట్ చూస్తే ఇరాన్ను యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. అమెరికా దాడి చేసే అవకాశం ఉండడంతో తమ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని కాపాడుకోవడానికి చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అధికారులు టెహ్రాన్లోని సురక్షితమైన బంకర్కు తరలించినట్లు సమాచారం. ఖమేనీని గుర్తు తెలియని ప్రాంతంలో ఉన్నటువంటి బంకర్లోకి తరలించినట్లు తెలుస్తోంది. టెహ్రాన్లోనే ఈ బంకర్ ఉన్నప్పటికీ కొంతమంది ఉన్నతాధికారులకు తప్ప అది ఎక్కడుందనే విషయం ఎవరికీ తెలియదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఖమేనీని ఉంచిన బంకర్ నుంచే టెహ్రాన్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేలా పలు సొరంగాలకు అనుసంధానించినట్లు కూడా తెలుస్తోంది. అమెరికా దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సీనియర్ మిలిటరీ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో అత్యంత సురక్షితమైన బంకర్లో ఖమేనీ ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని టెహ్రాన్లోని పలు సొరంగాలకు అనుసంధానం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సుప్రీం లీడర్ తన కార్యాలయ బాధ్యతలను చిన్న కుమారుడు మసూద్ ఖమేనీకి అప్పగించినట్లుగా తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో కార్యనిర్వాహక వర్గంతో సమన్వయ పనులు కూడా ఆయనే చూడనున్నట్లు తెలిపారు. అయితే ఈ వార్తలపై ఇరాన్ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఇరాన్లో పరిపాలనకు వ్యతిరేకంగా భారీ నిరసనలు చెలరేగా. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులకు హాని కలిగితే రంగంలోకి దిగుతామని హెచ్చరించారు. ఆ దేశంపై సైనిక చర్యకు కూడా సిద్ధమవగా చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. అయితే ఇటీవల భారీ సంఖ్యలో తమ యుద్ధ నౌకలు ఇరాన్ వైపు కదులుతున్నాయని ఆయన ప్రకటించడం భయాందోళనకు దారితీస్తుంది.